జిల్లా ప్రజలంతా కూటమిని ఆహ్వానిస్తున్నారని కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అంటున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. ఆ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలెవరూ కూడా ఇష్టపడటం లేదని అన్నారు. ఎంపీగా గెలిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల స్థానాలను కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తామని అంటున్న ఉదయ్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి అప్పాజీ ఫేస్ టు ఫేస్. పడడంతో పోటీ చేసే అభ్యర్థులు తమ పార్టీ విధానాలను ప్రజల్లో తీసుకువెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు మన వద్దన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలక్షన్ సమయం దగ్గర పడుతుంది, అది ప్రచార పరం కూడా చాలా విస్తృతంగా కొనసాగిస్తున్నారు. అది ఏ విధంగా కొనసాగిస్తున్నారు? పార్టీ విధానాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? సార్, అసలు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అంటే మేము తీసుకెళ్ళట్లేదండి, ప్రజలే ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలే కార్యకర్తలుగా మారి, సైనికులుగా మారి వాళ్ళే ముందుండి ప్రచారాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళకి ఓ పక్కన ప్రజలు స్పందించక, జనంలోకి రాక వాలంటీర్ని రిటైర్ చేసుకుని ప్రచారం చేసుకునే పరిస్థితి వాళ్ళది. అలాగే ఆయన ఏం మేనిఫెస్టో ఇచ్చారని మీడియా వాళ్ళకి అడిగినా కూడా తెలియని పరిస్థితి. ఆ మేనిఫెస్టోలో ఏముందో తెలియదు, ఎవరు చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో కూడా తెలియదు. ఆయన ఏదో నామకే వస్తే ఓడిపోతున్నాం కదని మేనిఫెస్టోని కూడా అడ్వర్టైజ్ చేయలేదు. ఆయన చేసిందల్లా ఆయన ఫ్యాషన్ షోని, సిద్ధంని, ఆ ర్యాంప్ వాక్ని అడ్వర్టైజ్ చేసుకున్నారు తప్ప మేనిఫెస్టో ఆయన చేసినా చూసేటట్టు వినేటట్టు ఎవరికీ లేదండి. అదే వాళ్ళ మేనిఫెస్టోని మీరు కాపీ కొట్టి ఎన్డీ కూటమి కాపీ కొట్టిందని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సరే, వాళ్ళ దగ్గర కాపీ కొడతానికి ఏముందండి? ఏమన్నా కొడితే కాపీ కొడతాం. అది చేయాలి అంటే ఆయనకి ఇలాగ నడవటం నేర్చుకోవాలి, పరదాలు కట్టుకుని తిరగటం నేర్చుకోవాలి, అప్పులు చేయటం నేర్చుకోవాలి. అభివృద్ధి చేయటం, ప్రజా సంక్షేమం చేయటంలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాక ఏముంటుందండి? 12.5 లక్షల కోట్లు అప్పు చేసేసి 2 లక్షల కోట్లు ఇవ్వటం సంక్షేమమా? మరి ఆ 10 లక్షల కోట్లు ఎటుపోయినాయండి? అభివృద్ధి ఏం చేశారు? 3 క్యాపిటల్స్ అని చెప్పి ఒక్క క్యాపిటల్లో ఒక రాయి కూడా పెట్టకుండా ఉన్న క్యాపిటల్ని కూల్చేయటం, ఉన్న వాటిలన్నింటినీ తాకట్టు పెట్టేయటం. వాళ్ళు చూసి ఏం నేర్చుకోవాలండి? మద్యపానం నిషేధం అని చెప్పి 25 ఏళ్ళ వరకు కంపల్సరీ పబ్లిక్ తాగుతారు అంటావా? దాన్ని చూసి ఏం నేర్చుకోవాలండి? కరెంట్ రేట్లు తగ్గించేస్తాను అని చెప్పి 8 సార్లు కరెంట్ రేట్లు పెంచేయటమా? దాన్ని చూసి నేర్చుకోవటమా? లేకపోతే రోడ్లని మొత్తం అన్నీ చేస్తాను అని చెప్పి గుంతలుగా తారే అనేది కనపడకుండా చేసింది, దాన్ని చూసి నేర్చుకోవటమా? డ్వాక్రా మహిళలు బీమాను దోచేసుకున్నది చూసి నేర్చుకోవాలా? భవన నిర్మాణ కార్మికులది 480 కోట్లు దోచేసుకున్నది నేర్చుకోవాలా? లేకపోతే నిత్యావసర సరుకుల్ని కంట్రోల్ చేయడానికి దాచిన ఫండ్ 500 కోట్లని దోచేసుకున్నది నేర్చుకోవాలా? పోలవరం పూర్తి చేయకుండా ఉన్నది చూసి నేర్చుకోమంటారా? లేకపోతే ఇరిగేషన్స్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి చూసి నేర్చుకోమంటారా? ఏమి నేర్చుకోమంటారు? ఎయిడెడ్ కాలేజ్ స్కూల్స్ అన్నింటినీ మూసేసి తాకట్టు పెట్టేసి స్టూడెంట్స్ని లాఠీ చార్జీలు చేసింది చూసి నేర్చుకోమంటారా? లేకపోతే పంట నష్టం అని చెప్పి ఏడుస్తున్న రైతులను పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళకు కొన్న ధాన్యాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ మనసు పెట్టి ఆలోచించకుండా వాళ్ళ చిత్రహింసలు పెట్టింది చూసి నేర్చుకోమంటారా? దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసింది చూసి నేర్చుకోమంటారా? 9,000 మంది బీసీల మీద కేసు పెట్టింది చూసి నేర్చుకోమంటారా? 76,000 కోట్లు బీసీ కార్పొరేషన్స్కి ఇవ్వకుండా దారి మళ్లించేసింది చూసి నేర్చుకోమంటారా? 27 సప్లాన్స్ని తీసేసి 28,000 కోట్లకి ఎస్సీ ఎస్టీ మైనారిటీకి నష్టం చేసింది చూసి నేర్చుకోమంటారా? ఉన్నత విద్య తీసేసింది చూసి నేర్చుకోమంటారా? ఏం నేర్చుకోమంటారండి వాళ్ళని చూసి? విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థనే బీహార్ కన్నా తక్కువకి 28వ స్థానంలోకి తీసుకెళ్ళిపోయింది చూసి నేర్చుకోమంటారా? ఏ సెంట్రల్ గవర్నమెంట్లోని సైట్లో పెట్టకుండా ఆంధ్రప్రదేశ్కి మెడికల్ సప్లైస్ కూడా చేయకండి, వాళ్ళు బిల్లులు ఎవరు అనేదాన్ని చూసి నేర్చుకోమంటారా? మన క్రాప్ హాలిడే ఇస్తాను, గోదావరి జిల్లాలోనే క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితిని చూసి నేర్చుకోమంటారా? ఏం చూసి నేర్చుకోమంటారు? లేకపోతే విదేశీ పెట్టుబడుల్లో తెలంగాణ 1,00,000 కోట్లు తెస్తే మనం బీహార్ కన్నా తక్కువ 1,100 కోట్లు, అది కూడా లోకల్ నుంచి తెచ్చి మార్పు చేసి ఒక పెట్టుబడి కూడా తీసుకురాకుండా, ఒక పరిశ్రమను కూడా తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలన్నీ తవరేసింది చూసి నేర్చుకోమంటారా? వాళ్ళని చూసి నేర్చుకుంటాక ఏముందండి అసలు? అంటే ప్రధానంగా కాకినాడ స్మార్ట్ సిటీగా ఎంపిక కావడం, అదే అరకొర పనులతోనే ఇంకా కొనసాగుతుంది. మీరు ఎంపిక అయితే కనుక ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేస్తారు? 100% ఇంతకుముందు స్మార్ట్ సిటీ కాకినాడ భారతదేశంలో 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు టాప్ 10లో కూడా లేకుండా అన్ని నిధుల్ని దారి మళ్లించేసి అన్నిటిని సొంత లాభాల కోసం వాడేసుకున్న ఈ ప్రభుత్వాన్ని 100% నేను వచ్చిన తర్వాత దాన్ని టాప్ 1 తీసుకురావడానికి మాత్రం 100% నిధులు తీసుకొచ్చి దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టి కాకినాడ ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండేలాగా దాన్ని సక్రమంగా నెంబర్ 1 పొజిషన్స్ తీసుకురావడానికి మాత్రం నేను పార్లమెంటేరియన్గా గెలిచిన తర్వాత కృషి చేస్తాను. చాలామంది మీ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రచారంలోకి ఏ విధంగా దూసుకెళ్తున్నారు? సార్, వాళ్ళు చేసిన ఆరోపణలు ఎవరు ప్రజలు పట్టించుకోవట్లేదండి. వాళ్ళు డైరెక్ట్గా ప్రజల్లో తిరుగుతా ఈ మాటలు చెప్తా, ఓకే, ఏసీ రూమ్లో కూర్చొని క్యారవాన్లో తిరుగుతా ఏదో నెట్లోని ఇంటర్నెట్లోని ఫేక్ డాక్యుమెంట్స్, స్పెల్లింగ్ మిస్టేకులు, డేట్లు మిస్టేకులు తయారు చేయటం కూడా సరిగ్గా తయారు చేయటం లాగా వాళ్ళ నడిపిన ప్రభుత్వంలాగే ఫేక్ డాక్యుమెంట్స్ని కూడా తయారు చేసి చీకటి జీవోలు రియలైజ్ చేసినట్టు ఈ చీకటి డాక్యుమెంట్స్ని ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. దైనా
నా మీద ఆరోపణలు చేయడానికి ఏముంటుందండి? నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి 10 లక్షల రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేసి కళ్ళెదురుగుండా కనిపిస్తుంది నా బిజినెస్. ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమంది మహిళలు అందులో లబ్ధి పొందారు, ఎంతమంది పేద సామాజిక వర్గం నుంచి దాన్ని ఉపయోగించుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఎంతమంది ఇంట్లో అన్నం తినడానికి ఉపయోగపడింది. నేను ఎలాంటి వ్యక్తిని, ప్రతిరోజు ప్రజల్లో ఉండే వ్యక్తిని, ప్రజా సమస్యలను తెలుసుకునే వ్యక్తిని, ప్రజా సమస్యలకు పరిష్కారం వెతికే వ్యక్తిలాగా ప్రతిరోజు నేను ప్రజల్లో ఉంటుంటే నా మీద కూడా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మధ్యతరగతి వ్యక్తి అనేటోడు రాజకీయాల్లోకి రాకూడదు, వాళ్ళ కోసం ఆలోచించేటోడు, వాళ్ళ కోసం మార్పు తెచ్చేటోడు, వాళ్ళ కోసం పరిష్కారాలు తెచ్చేటోడు ఈ రాజకీయాలకి పనికి రాకూడదు అని ఈ అక్రమంగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరూ ఏకమయ్యి అలాంటి దుష్ప్రచారాలు చేస్తే ప్రజలకు అర్థమైందండి. అది మాలో ఒకడు, మా ఇంట్లో ఒకడు, మా అన్నలాగా తమ్ముడిలాగా మా ఇంట్లో బిడ్డలాగా ఉండేవాడు, మా కోసం ఆలోచించే వ్యక్తి, మా జీవితాల్ని మెరుగు చేసే వ్యక్తి, మా సమాజంలో అభివృద్ధి చేసే వ్యక్తి, ఉపాధి కల్పించేలాంటి వ్యక్తి అని ప్రజలు అనుకోవటం వల్ల వాళ్ళు ఎక్కడ ప్రచారం చేసినా ఏ దుష్ప్రచారం చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి డైరెక్ట్ ఎలక్షన్ ప్రజల్లోకి మేము ఇది చేసాము అని చెప్పి మాకు ఓటేయండి అని అడగటానికి దిక్కు లేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. మద్యపానం నిషేధం లేకపోతే ఓటు అడగమని చెప్పిన తర్వాత వెళ్ళి అడుగుతున్నారు కదా, ఎందుకు వస్తున్నావు, మద్యపానం నిషేధం చేయలేదని అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. మా ల్యాండ్ మీద నీ ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. జగనన్న భూ హక్కు పథకం ఏంటని అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. మా పొలాల్లో నీ రాళ్ళు ఏంటి, నీ ఫోటోలు ఏంటని అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. మా దస్తావేజులు దాచేసుకుంటాక నువ్వెవరు అని అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. రోడ్లు ఏని అడుగుతున్నారు, సమాధానం లేదు. ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకు పెంచుతున్నావు అని అడుగుతున్నారు, సమాధానం లేదు. సిపిఎస్ రద్దు చేస్తాను, అది వారంలో చేసేస్తానులే అన్నాడు. ఏం చేయలేకే ఇప్పుడు బ్యాలెట్ ఓటింగ్ ఎలా జరిగిందో ఎంప్లాయీస్ అందరికీ తెలుసు. 95% ఇటు సైడ్ పడిపోయింది. అంటే అదే ఒక వేవ్ అంటారండి బ్యాలెట్ ఓటింగ్. అసలు నేను మీకు వేసాను అని చెప్పి జిరాక్స్లు తీసుకుంటా అంటే ఎవరు చెప్పడానికి కూడా మనుషులు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ వేవ్ అనేది ఎలాగుంది, ఆ ప్రజలే దాన్ని ప్రజలేంటి ఎంప్లాయీస్ మొత్తం అందరూ కూడా ఎంప్లాయీస్, ప్రజలు, మహిళలు, యువత అందరూ కూడా ఇప్పుడు బ్రహ్మరథం పట్టి ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి చేసే విధంగా రాబోయే ప్రభుత్వం ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికే ఓటైపోతున్నారు. చివరిగా మీ పార్లమెంట్ ప్రజానికానికి ఏ విధంగా పిలుపునివ్వబోతున్నారు? ఈ దుర్మార్గ పాలనని, మనల్ని ఇబ్బంది పెట్టిన పాలనని, మన మీద బీసీల మీద 9,000 కేసులు పెట్టిన పాలనని, కాపు కార్పొరేషన్లో 10,000 కోట్లు ఖర్చు పెడతానని మోసం చేసిన పాలనని, ఎస్సీ ఎస్టీలని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి మూడింటిని కూడా సప్లాన్స్ తీసేసి దారి మళ్లించేసి వాళ్ళని వర్స్ట్ పొజిషన్లో వదిలేసిన ఈ ప్రభుత్వాన్ని, ఎంప్లాయీస్ మోసం చేసిన ప్రభుత్వాన్ని, పేద విద్యార్థులను మోసం చేసిన ప్రభుత్వాన్ని, మొత్తం అన్ని విధాలుగా కూడా బిజినెస్ మ్యాన్లని, కాంట్రాక్టర్స్ని వీళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో ఇబ్బంది పెట్టకుండా వదిలేసింది ఎవరూ లేదండి. వాళ్ళందరూ కూడా 100% ఏ ప్రభుత్వంలో మీకు మంచి జరిగింది, ఏ ప్రభుత్వం ఉంటే మీరు స్వేచ్ఛగా తిరగగలరు, ఏ ప్రభుత్వం ఉంటే మీరు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోగలరు, ఏ ప్రభుత్వం ఉంటే మీకు రోడ్లు బాగుంటాయి, ఏ ప్రభుత్వం ఉంటే మీకు ఎలక్ట్రిసిటీ తక్కువ ధరకు వస్తుంది, ఏ ప్రభుత్వం ఉంటే మీకు మద్యం తక్కువ ధరకు వస్తుంది, ఏ ప్రభుత్వంలో ఉంటే రైతన్నులు కూడా ఉంటారు అని అన్నీ ఆలోచించుకుని అది 100% ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో మన రాష్ట్రం నిజంగా సంక్షేమం అందుతూ అభివృద్ధి చెందాలి అంటే కేంద్ర సహకారం 100% కావాలి అనేది ప్రజలందరికీ తెలుసు. ఆ కేంద్రంలో రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఎవరితో అలైన్ అయి ఉందని కూడా తెలుసు. మనం బాగుండాలి అంటే మాత్రం 100% కేంద్రంతో కూడిన వీళ్ళ కేంద్రంలో ఎవరితో ఉన్నారండి, ఎవరితోనే లేదు. రాష్ట్రాన్ని ఈయన ఒక్కడే ఇలా నడిపేయగలడా? కేంద్ర సహకారం కావాలి కదా, నిధులు తీసుకురావాలి కదా. 12.5 లక్షల కోట్లు అప్పులు చేసేసిన తర్వాత ఈయన అభివృద్ధి ఏమీ చేయకుండా రేపు వస్తే ఈయనకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో కేంద్ర సహకారం రాకుండా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారండి? జీతాలు ఇవ్వగలరా? అసలు ఏమన్నా సంక్షేమం అందించగలడా? ఏమీ అందించలేడు. ఇంటికి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో బెడ్షీట్ కప్పుకుని పడుకుని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటాడు. ఆయనకు కావాల్సిన మైనింగు, లిక్కరు, రాష్ట్రం నుంచి వచ్చే వనరుల నుంచి అన్నీ తోడేసుకుంటా ఇంకా కొల్లగొట్టుకుని 10 లక్షల కోట్లు వచ్చింది, ఇప్పుడు 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు సంపాదించుకుంటారు తప్ప రాష్ట్రం ఒక్కరోజు కూడా కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి చేసే ఉద్దేశం అంటే కొండల్ని హైటెక్ సిటీ చేసేలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సొంత డబ్బుల్ని ఆ వచ్చిన నిధులను కానివ్వండి, లేకపోతే ఇక్కడ అభివృద్ధి చేసే ద్వారా వచ్చే లాభాలను కానివ్వండి, అన్నిటిని సక్రమంగా సొంత డబ్బునే ఖర్చు పెట్టేసిన ఒక వ్యక్తి ఇలా దుర్వినియోగం చేస్తే ఒప్పుకోని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజా సంక్షేమం, ప్రజల మేలు కోసం కోరుకునే
అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే కేంద్రం నుంచి ఒక్క స్కామ్ కూడా వినకుండా ఎప్పుడు భారతదేశ ప్రజల కోసం ఆలోచించే మోడీ గారు. ఈ ముగ్గురు ఉన్నవాళ్ళు, ఈ ముగ్గురు కలిసి ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. అందులో భాగంగానే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను ప్రజల్లో తిరిగే మీ ఇంట్లో ఒక తమ్ముడిలాగా, అన్నలాగా, బిడ్డలాగా ఉండే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసన్ కూడా టీ టైమ్ ఉదయ్ సీరియల్ నెంబర్ 9 పైన బ్యాలెట్ ఓటు గ్లాస్కు వేసి మీరు గెలిపిస్తూ అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరినీ కూడా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలే తమకు అనుకూలంగా మలుస్తాయని, అయితే ఎన్డీఏ కూటమి తో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజానికంగా అభివృద్ధి చెందవచ్చు అని చెప్పేసి కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అప్పాజీ, బీఆర్కే న్యూస్, కాకినాడ నుంచి.